నమస్కారం. అద్వైతగిరి కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవితం కష్ట సుఖాల సమ్మిళితం. సమస్యలకి కృంగిపోవడం బలహీనల లక్షణం, ఎదురెడ్డి పోరాటం మరి ధీరత్వం. మరి ప్రతి సమస్యకి పరిష్కార మార్గం మన వద్దే ఉంది అంటున్నారు స్పిరిచువల్ సైంటిస్ట్, అద్వైతగిరి వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు. మరి ఈరోజు వారితో మాట్లాడి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. మీరు లైవ్కి కాల్ చేసి మీకున్నటువంటి సమస్యలు, సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా వారు నిర్వహించే మరి కోర్సెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. మరి నెక్స్ట్ మీరు నిర్వహించబోయే కార్యక్రమాల వివరాలు తెలియజేస్తారు? యా షూర్ అండి. 15, 16, 17 వచ్చేసి కుబేర ప్రక్రియ అనే కాన్సెప్ట్ పెడుతున్నాను. అండ్ 22, 23, 24 వచ్చేసి అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. లేటర్ ఆన్ మిగిలినవి నవంబర్లో ఉంటాయండి. అంటే అఖండ విద్య ప్రక్రియ కానీ ధన్వంతరి క్రియ కానీ అలాగే ఉంటాయి. ఓకే అండి, ఇక మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు స్వాతి అండి, హైదరాబాద్ నుంచి. మీ సమస్య ఏంటో అడగొచ్చండి. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి స్వాతి గారు, చెప్పండి. బాగున్నారా? యా ఐఎమ్ సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. యా చెప్పండి. ప్రోగ్రామ్ చాలా బాగుంటుందండి. అసలు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్స్పిరేషన్ గా ఉంటుందా? థ్యాంక్ యూ. నా డౌట్ ఏంటంటే 2 డౌట్స్ ఉన్నాయండి. అడగండి. ఫస్ట్ది, మనం దేవుడు మొక్కుకుంటాం కదా, ఒకవేళ మర్చిపోతే అది ఏదైనా తర్వాత ఏదైనా అవుతుందా లేకపోతే పర్లేదా అని. నెక్స్ట్ ఏమో ఇది ఎదురు అంటే ఎవరి ఎదురు వెళ్తూ ఉంటాం కదా చక్రం అని, అది కొంతమంది ఇద్దరు బ్రాహ్మణులు అంటే మంచిగా ఉంటది అని ఫీల్ అవుతూ ఉంటాం కదా, అది ఎదురు వెళ్తే బాగానే ఉంటుందా లేకపోతే ఏదైనా మళ్ళీ దానివల్ల సమస్య వస్తుందా? ఓకే అండి, చెప్తాను. ఇక్కడ ఇది అంతా మనం క్రియేట్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ అండి. అంటే మొదటి అంటే మీరు అడిగినట్టు శకునం గురించి చెప్పుకుంటూ వస్తాను, తర్వాత ఫస్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తాను. సో శకునము అన్నది ఏంటి, ఇది నిజంగానే ఉన్నాయా లేకపోతే వీటన్నిటి యొక్క ఎఫెక్ట్ అన్నది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుందా అని అంటే, ఫస్ట్ పూర్వము మనం ఏదైనా ఒక ప్రయాణం, ఒక కార్యం తలపెట్టి కనుక వెళ్తూ ఉన్నప్పుడు దాని మీదే ఆలోచన జనరల్గా వస్తూ ఉంటుంది. సో అందుకోసమనే ఆ కార్యం నెరవేరుతూ ఉన్నప్పుడు ఏంటనంటే ఒక్కొక్కరు వచ్చేదాన్ని బట్టి గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, ఇట్లాగా చెప్తూ వచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని చిన్ని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని ఉన్నాయి కదా, వాటి శకునాల గురించి చెప్తాను జనరల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, విడో అనే వారు కనుక ఎవరైనా వస్తే బ్యాడ్ జరుగుతుంది అని చెప్పి అని అంటారు. అంటే ఏమవుతుంది అని అంటే, మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అయ్యో పాపం ఈమెకి ఎంత చిన్న వయసులోనో లేకపోతే ఇప్పుడే ఇట్లా అయ్యిందే అనేసి రేపు నాకు గనక అయితే ఏమవుతుందో అని చెప్పి అంటే, అది లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకొని రేపు వాళ్ళకి అటువంటి పరిస్థితులు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని వాళ్ళు వచ్చినప్పుడు అంటే మెయిన్ వర్క్ వదిలేసి వేరే ఆలోచనలో పడిపోతారు. అలాగే శవం ఎదురొచ్చిన ఈడు ఇంత బాగా సంపాదించి ఇంత గొప్పోడైపోయేసి ఆఖరికి ఏమీ తీసుకుని వెళ్ళట్లేదు, రేపు నేనేమి సాధించుకుంటానని చెప్పేసి ఆ ఉద్దేశంతో, ఒంటి బ్రాహ్మణుడు వస్తే ఏంటి, 2 బ్రాహ్మణులు వస్తే నష్టం ఏంటి అని అంటే, అదే బెనిఫిట్ ఏంటనంటే, జనరల్గానే ఆ పాతకాలంలో ఇవన్నీ సామెతలు పుట్టేటప్పుడు ఎట్లాగా ఇవన్నీ శకునాలు కానీ వచ్చేటప్పుడు అతను ఒక్కడిగానే వస్తూ ఉన్నాడు అనుకోండి, ఏదైనా అంటే ఏమన్నా పూజా కార్యక్రమం గురించో ఇంకేదో కార్యక్రమం గురించో 1/2 అవర్ ఆయనతో మాట్లాడి అన్ని కుశలపరి అడిగిన తర్వాత పంపించడం జరుగుతుంది. దీనివల్ల అసలు కార్యాన్ని వదిలేసి వేరే కార్యాల్లో లైనం అవుతారు. కాబట్టి ఆ పని ఆ అడ్డంకి వస్తుంది. కాబట్టి ఆయన వస్తే మాత్రం ఒక్కడికి వెళ్ళొద్దు అని చెప్పంటారు. అదే ఎదురొచ్చారనుకోండి, వాళ్ళు ఏదో కార్యానికి వెళ్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు, ఏమైనా బాగున్నావా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అందుకని వాళ్ళు వస్తే బెటర్ అనేసి. నిప్పు కనుక వచ్చింది అని అంటే వెళ్ళొద్దు అని అంటారు. ఎందుకంటే మేబీ అది పడితే అప్పట్లో చెప్పులు వేసుకునేవాళ్ళు కాదు. సో ఒకవేళ అది కనుక కాళ్ళకి తగిలింది అని అనుకోండి, కాలడానికి అవకాశాలు ఉంటాయి. సో అందుకని చెప్పేసి కట్ల మోపు ఎదురుగా వస్తే వెళ్ళకూడదు అని అంటారు. కట్ల మోపు అంటే మనం ఏదో పరధ్యానంగా ఉంటాం, ఏదో ఆలోచనలో ఉంటాం, అది కనుక తగిలితే మనకి దెబ్బ తగులుతూ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క దాని గురించి వివరించడం జరుగుతుంది. దీని వెనకాల లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ అనేది ఉంది. బట్ మనకు వివరించడంలో పెద్దవాళ్ళు ఏమన్నా ఇబ్బంది చెంది ఉంటారేమో. బట్ అంటే కరెక్ట్గా అందరికీ చెప్పలేరు కదండి, ఇది ఎందుకు జరుగుతుంది, ఈ కాజ్ ఎందుకు జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి వివరించలేరు కదా. సో దానివల్ల ఇలా చేయడం జరిగింది. ఇక మొదటి క్వశ్చన్, దేవుణ్ణి మొక్కడం ఒకవేళ మర్చిపోతే దేవుడు ఏమన్నా ఫీల్ అవుతాడా లేకపోతే దేవుడు ఏమన్నా ఇబ్బంది పడతాడా? ఇది చాలా బ్రహ్మాండమైన క్వశ్చన్ అనమాట. చాలా మందిలో ఇది ఉంది. వాస్తవానికి చెప్పాలి అని అంటే, అందరికీ ఇది చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామికి కానీ మిగిలిన అమ్మవార్లు కానీ భగవంతుడు ఏ రూపమన్నా కానివ్వండి, వాళ్ళకి మన ఎంట్రుకలతోనో లేకపోతే ఇంకేదోనో మన చిల్లర పైసల కోసం కకృతి పడేటువంటి వాళ్ళు కాదనమాట. వాళ్ళు అది ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మాండాన్నే తయారు చేసింది, మన దగ్గర నుంచి ఏం తీసుకోవాలని ఏమీ లేదనమాట. ఈ మొక్కుబడిని
వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ 11th or 12th మైల్ అండి. అంటే మన లక్ష్యం 10వ మైల్ అయితే మనకు లక్ష్యం 11, 12వ మైల్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటారు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మా, నాకు గనక నీవు అత్యంతమైనటువంటి నాలెడ్జ్ కనుక ప్రొవైడ్ చేసావు అని అంటే నీకు నేను బంగారు కిరీటాన్ని ఇస్తాను అని చెప్పి కనుక నేను సంకల్పించాను అనుకోండి. ఈ అత్యంతమైనటువంటి నాలెడ్జో లేకపోతే ఇంకేదో సిచ్యువేషన్ మనకి ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్లోకి రాదు. బట్ బంగారు కిరీటం చాలా ఈజీగా ఉంటుంది. నేను కనుక 10th పాస్ అయ్యాను అని అంటే, లేకపోతే ఇంటరో లేకపోతే గ్రాడ్యుయేషన్ పాస్ అయితే నేను నీకు తల వెంట్రుకలు ఇస్తాను అని చెప్పి మనం మొక్కుకుంటాం అనమాట. ఇది పాస్ అయ్యేది ఇది గుర్తురాదు, కానీ తల వెంట్రుకలు గీక్కునేది మాత్రం బాగానే అంటే విజువలైజేషన్లో కనబడుతుంది. సో కాబట్టి ఆ కార్యం నెరవేరుతుంది. అంటే మీరు ఏదైతే విజువలైజ్ చేస్తారో అది వీడి తల వెంట్రుకలు ఎప్పుడు ఇవ్వగలుగుతాడు? 10th పాస్ అయితేనో లేకపోతే గ్రాడ్యుయేషనో లేకపోతే బిజినెస్ అయితేనో వస్తుంది. సో కాబట్టి ఈ కార్యం నెరవేరడం కొరకు ఈ కార్యక్రమం నెరవేరుతుంది. అందుకని మన వాళ్ళు మొక్కులు పెట్టింది. అంతేగాని దేవుళ్ళకి ఏదో పని పాపం నిజం చెప్పడానికి వాళ్ళకి తినడానికి లేదనో లేకపోతే వాళ్ళకి ఇంకా మన వెంట్రుకల మీద ఏదో వ్యామోహం అనో అని అనుకుంటే అది పూర్తిగా పొరపాటు. చాలామంది ఈ విషయంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఇతరులు కూడా అంటుంటారు, ఎన్నో మొక్కులు మొక్కాను ఆ దేవుడికి కానీ అసలు ఏమీ ఇవ్వలేదని. ఎవరు మన నిజంగా ఎవరు ఏం ఊపిరి ఇవ్వట్లేదా, ఆహారం ఇవ్వట్లేదా, గాలి ఇవ్వట్లేదా, వెలుతురు ఇవ్వట్లేదా? చుట్టూ మనుషులందరినీ క్రియేట్ చేసింది ఎవరు? ఆ పరమాత్ముడే కదా. ఆయనకి ఎంత కృతజ్ఞతను కలిగి ఉన్నాం. ఏదో ఒక చిన్న కోరిక నెరవేర్చలేదని చెప్పేసి భగవంతుని బండబూతులు తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూస్తున్నాను. అఫ్కోర్స్ నేను కూడా తిట్టాను అనుకోండి ఒకప్పట్లో. సో ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి భగవంతుడికి. ఈ మొక్కులు తీర్చకపోతే వాళ్ళు ఏదో అలుగుతారని చెప్పేసి మాత్రం అనుకోమాకండి. బట్ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ కార్యక్రమాన్ని మీరు విజువలైజ్ చేశారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని అది పూర్తి చేసుకుంటుంది. అది మీ యొక్క ఇచ్ఛానుసారమే జరుగుతుంది. కానీ భగవంతుడు మీ దగ్గర నుంచి చేపించుకోవాలనే ఉద్దేశంతో అంటే మనం వింటూ ఉంటాం అనమాట రెగ్యులర్గా. నేను ఐ థింక్ ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేకుండా వచ్చిందని అంటే మేబీ ఆ దేవుడికి మొక్కుకున్నాను, అది ఆయన ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆయన ఏమైనా ప్రాబ్లంలు పెట్టాడు అనేది. ఆయన పెట్టలేదు, మీ మనస్సాక్షి పెట్టింది. భగవంతుడు పెట్టడండి, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. భగవంతుడికి మనం నథింగ్ అండి. అదే నేను చెప్తూ ఉంటాను అనమాట. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఒక పెద్ద చాక్లెట్ల కంపెనీ ఉందన్నమాట. ఎటువంటి చాక్లెట్ల కంపెనీ అంటే మన డైరీ మిల్క్ 5 స్టార్ చాక్లెట్ల కంపెనీ ఉంది అని అనుకోండి. ఒక రోజుకి 1 కోటి చాక్లెట్లు తయారు చేస్తాడు. ఆ 1 కోటి చాక్లెట్లు తయారు చేసేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాకు కానీ పని చేసి పెట్టావనంటే నీకు 2 చాక్లెట్లు ఇస్తానంటే ఎంత కామెడీగా ఉంటుందో. భగవంతుడి దగ్గర పోయేసి నాకంతా అయిపోతే నేను నీకు గుండు గోకిస్తాను స్వామి, నేను నీకు ఇవన్నీ ఇస్తాను, నా నిలువెత్తు బంగారం ఇస్తాను అని అంటే ఆ నిలువెత్తు బంగారం ఇచ్చింది ఆ స్వామి, ఆ భగవంతుడు. కాబట్టి భగవంతుడితో బిజినెస్ డీలింగ్ అనేది కాకుండా కృతజ్ఞత భావంతో ఉంటే మంచిది. మొక్కులు మొక్కడం వల్ల పనులు జరుగుతాయా అంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకనంటే మనం తయారు చేసుకుంటున్నటువంటి విజువలైజేషన్ స్టెప్ అది. సో కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ జరుగుతాయండి. ఒకవేళ తీర్చకపోతే ఏం చెయ్యాలి అన్న క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నాను. భగవంతుడా నేను మర్చిపోయా, అది కృతజ్ఞతను తెలియచడమే కాబట్టి నేను నీకు ఒకటే చెప్తున్నాను, వాటన్నిటికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చేసిన సహాయాన్ని అన్నిటికీ నేను అవన్నీ చెల్లించానని చెప్పి అనుకుంటున్నాను. ఇక మీదటి నుంచి ప్రతిదీ గుర్తుపెట్టుకుని చేస్తాను అని అంటే నిజంగా మీ మనస్సాక్షి దాన్ని ఒప్పుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. ఒక మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అందుకే అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు, మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పత్రమైన పుష్పమైన ఉదకమైన ఫలాపేక్ష రహితంగా సమర్పిస్తే స్వీకరిస్తున్నాను. అలాగని చెప్పేసి నాకు ఇవే కావాలని చెప్పి ఎక్కడ డిమాండ్ ఉండదన్నమాట. మంచి క్వశ్చన్ అడిగారండి. థ్యాంక్ యూ అండి. చాలా వివరంగా చమత్కారంగా అందరికీ అర్థమయ్యేలా వివరించారండి. ధన్యవాదాలు. మరొక కాల్. హలో హలో నమస్కారం అండి. చెప్పండి మీ సమస్య ఏంటో వివరంగా తెలియచేయండి. గిరీష్ గారు ఉన్నారు. హలో, నేను కాకినాడ నుంచి రాజేశ్వరిని మాట్లాడుతున్నానండి. చెప్పండి రాజేశ్వరి గారు. థ్యాంక్స్ అండి, చాలా హ్యాపీగా ఉన్నామండి. మీ జర్నీ అంతా ఎలా జరిగిందండి? బాగుందండి, ఫైన్. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాండి. కృతజ్ఞతలు చెప్పుకోవటానికి నేను ఈ ఫోన్ కాల్ చేశాను. నాకు కలిసింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. ఇక ధన్వంతరి ప్రక్రియ, అమృత ప్రక్రియలో మీరు పాటించే నియమాలు ఏ విధంగా ఉంటాయండి? లైఫ్కి ఒక టెక్నిక్ ఉంటుందండి. వాస్తవాన్ని మరిచి వేరే దాని వైపు ప్రయాణం చేయడమే జీవితం గందరగోళానికి తయారవుతుంది. అంటే ఇప్పుడు మన జర్నీ యాక్చువల్లీ హైదరాబాద్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఫ్రమ్ ఒక పర్టికులర్ జర్నీ నుంచి ఒక పర్టికులర్ జర్నీకి వెళ్ళాలి అని అనుకున్న వ్యక్తికి ప్రోగ్రామ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి.
సో అలా కనుక మనిషి వెళ్ళగలిగి కొన్ని నియమాలు ఉంటాయన్నమాట, సంతోషకరంగా బతకటం ఇలాంటివన్నీ. ఆ నియమాలు పక్కన పెట్టి వేరే నియమాలు ఎవరో చేస్తున్న దాన్ని మనం ఫాలో అయిపోయేసి అట్లా వెళ్ళిపోయాము అని అనుకోండి, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కన్ఫ్యూజన్ వల్ల లైఫ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతాయి. దీనివల్ల దుఃఖం రావడం, ఈ దుఃఖం కూడా పక్కన వాళ్ళని చూసి కాపీ కొట్టుకోవటము, ఇట్లాంటివన్నీ అలవాట్ల వల్ల ఏమంటే మనిషి దుఃఖకరమైన జీవితంలోకి వెళ్ళిపోయేసి దాంట్లోనే ఉండిపోయి ఫైనల్గా దాంట్లోనే చనిపోతూ ఉంటాడనమాట. అలా కాకుండా ఈ జీవితం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నిజంగా అనుభవించగలిగితే. ప్రతి ఒక్క మలుపు మీకు అద్భుతాలు క్రియేట్ చేసేది. దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, లైఫ్ని అంటే మన అదృష్టం అని అంటుంటాం కదా, వాటన్నిటిని మనం ఎలా సాధించుకోవాలని చెప్పేది కంప్లీట్లీ అమృత ప్రక్రియ. మీరు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో మీకు ఎటువంటి రోగాలు కూడా రావు. సో ఆ ఆనందంగా ఉండాలి అనే కాన్సెప్ట్ గురించి, మన కోరికలు నెరవేరడానికి లైఫ్ని ఎలా ఉపయోగించాలి, మన థాట్ ప్రాసెస్ని ఎలా ఉపయోగించుకోవాలి, అందరూ హ్యాపీగా ఎలా ఉండాలి, గ్రాటిట్యూడ్ని ఎలా మెయింటైన్ చేయాలి, పేషెన్స్ని ఎలా తెచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ గురించి చెప్పేది. అండ్ థాట్స్ లెవెల్స్ని బాగా డిక్రీజ్ చేయడం అన్నది ఇక్కడ ఉంటుంది. సో థాట్ లెవెల్ డిక్రీజ్ అయినప్పుడు డిప్రెషన్, స్ట్రెస్ మొదలైనటువంటివి అన్నీ ఒకటి కాడికి వెళ్ళిపోతాయి అనమాట. సో అమృత ప్రక్రియలో లైఫ్ ఎలా హ్యాపీగా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం మన కోరుకున్న కోరికలన్నిటిని మనం మేనిఫెస్ట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అనే దాని గురించి. ఇట్ ఈస్ ద హోల్ అండ్ సోల్ ద వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకే, ఇక ధన్వంతరిలో దగ్గరకు వస్తే దీన్ని ప్లాసిబో అండ్ నాసిబో థియరీ అని అంటామండి. ప్లాసిబో అండ్ నాసిబో థియరీ అంటే ఏంటంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లోనూ తనకు తానే స్వస్థత చేకూర్చుకునే శక్తి ఉంది. దాన్ని మనము వైట్ సెల్స్ వర్కింగ్ థియరీ అని అంటాం, మన రోగ నిరోధక వ్యవస్థ విధానం అని అంటారు. దాని మీద కనుక శ్రద్ధ పెట్టి దాన్ని కనుక కరెక్ట్గా కనుక యూటిలైజ్ చేయగలిగితే ప్రతి ఒక్క వ్యక్తి తన లోపల ఉన్నటువంటి భయంకరమైన రోగాలను కూడా వదిలించుకోవచ్చు. అంటే అది వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. అదే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అని అనుకోండి, డాక్టర్ మీరు ఇస్తున్న మెడిసిన్స్ బాగానే ఉన్నాయి కానీ నాకేం పని చేయట్లేదు అని అంటే, నువ్వు నమ్మాలయ్యా, నమ్మకపోతే ఇవన్నీ పని చేయవు అది ఇదని చెప్పి అని అంటారు. సో నాకు మీరు నమ్మట్లేదు, మీరు నమ్మితేనే ఇదంతా పాసిబుల్ అని అంటారు. వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా అదే చెప్తారు, నమ్మండి ఇది పాసిబుల్ అవుతుంది, భయపడద్దు అది ఇదని చెప్పి ధైర్యం చెప్పడానికి గల కారణాలు ఏంటి? ఈవెన్ ఎంత పెద్ద కొంతమంది డాక్టర్స్ ఎక్సెప్ట్ 1 or 2 క్యాండిడేట్లు తప్ప నుంచి భగవంతుడి మీద భారం వేద్దామని అంటారు. ఆఖరికి అదే మూమెంట్లో భగవంతుడి గురించే చెప్తారనమాట. అంటే నమ్మకాన్ని కలిగి ఉండండి అని చెప్తారనమాట. సో ఈ నమ్మకాన్ని బేస్ చేసుకొని ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు, ఎలాంటి వాళ్ళైనా సరే. మనం కొన్ని హిస్టరీలో కనుక వెళ్ళాము అని అంటే కొంతమందికి ఎముకలు క్రాష్ అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి సెట్ రైట్ అయ్యాయి, క్యాన్సర్ పేషెంట్లు క్యూర్ అయ్యారు. రీసెంట్లీ నేను ఒక ఎక్స్పెరిమెంటల్గా చేయడం కూడా జరిగింది, లైక్ హెపటైటిస్ బిని క్లియర్ చేయడం జరిగింది. అండ్ ఒక పారాలసిస్ పేషెంట్ కూడా చాలా వరకు క్లియర్ అయిపోయారు, ఆయన బాగా నడుస్తూ ఉన్నారు కూడా. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వరకు రిజల్ట్లు వచ్చాయి. ఇదేదో నేను చేసిన అద్భుతం కాదండి, వాళ్ళల్లో ఉన్న అద్భుతాలను బయటికి తీసుకురావడమే. అంటే మా కాన్సెప్ట్ ఏం చెప్తుంది అని అంటే, మీలో అద్భుతం ఉంది, ఆ అద్భుతాన్ని మీరు కనుక వెలికి తెచ్చుకున్నారు అని అంటే మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పేదే మా ప్రధానమైనటువంటి కాన్సెప్ట్లు. అంతేకాని ఇక్కడ నేనేదో మెరాకిల్ చేస్తానని కాదు. బట్ కాన్సెప్ట్ విన్న తర్వాత మీ భవిష్యత్తులో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ఎలాగా మీ లైఫ్ని లీడ్ చేయాలనే దాని గురించి అక్కడ వివరించడం జరుగుతుందండి. ఓకే అండి. అద్వైత క్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ని కలిసి మరి ఆర్థిక సమస్యలను తొలగించుకోవాలి, కుబేర ప్రక్రియ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, ధన్వంతరి ప్రక్రియ, అమృత ప్రక్రియ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఈ కార్యక్రమ వివరాలన్నీ వారు తెలియజేస్తారు. మరొక కాల్. హలో, నమస్కారం అండి, నేను ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నాను. గిరీష్ గారు ఉన్నారండి, మీ సందేహం ఏంటో తెలియచేయండి. హలో. హలో సార్. చెప్పండి. జ్ఞాపక శక్తిని పెంచుకోవడం ఎలా సార్? మనోజ్ జ్ఞాపక శక్తి పెరగాలి అంటే ఫస్ట్ యాక్టివ్గా ఉండాలన్నమాట. ఫస్ట్ యాక్టివ్, ఎంత యాక్టివ్గా ఉన్నాము అనే దాన్ని బట్టి మన బ్రెయిన్లోకి అంత మంచి యాక్టివ్నెస్ వస్తుంది. డల్గా ఉండకూడదు, స్పీడప్ చేయాలి, ప్రతి దాని మీద అవగాహన కలిగి ఉండాలి. స్లోగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎనీ నెంబర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ని మీరు 10 ఈరోజు 10 గుర్తుపెట్టుకోవాలని అనుకోండి, రేపు 11, రేపు 12, అలాగే గ్రాడ్యువల్గా కొంచెంగా పెంచుకుంటూ అంటే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాము అని అనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. జ్ఞాపక శక్తి లేదు అని అనుకుంటే ఫైనల్గా మీరు అలాగే తయారవుతారనమాట. నాకు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంది, నేను ఏదైనా సాధించగలను అని చెప్పి అనుకుంటూ వెళ్ళాము అని అంటే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ముందు మీరు ఆసక్తులు అనే విషయాన్ని వదిలేయండి, బీ యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా జ్ఞాపక శక్తి అన్నీ వచ్చేస్తాయి. దట్స్ ఇట్. ఓకే, మరో కాల్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను కొంటవాడ, నా పేరు రుక్మిణి. రుక్మిణి గారు, గిరీష్ గారు ఉన్నారండి, మాట్లాడండి. హలో. గిరీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి రుక్మిణి గారు.
లలితా సహస్రంలో మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని ఈ గ్రంథుల గురించి చెప్పారు కదండి. అవునండి. నాకు వెన్నుపూస నొప్పితోటి మీరు సంకల్పం గట్టిగా పెట్టుకుంటే మీకు అన్ని కానీ ఉండవు అని చెప్తే నేను అలాగా వెన్నుని చూస్తా. ఈ చక్రాల గురించి నాకు అంతగా క్లియర్ గా తెలియదు, కానీ చేసుకుంటుంటే అది ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారం సుధాసార వర్షిణి. చెప్పండి. అది అంతా నాకు కొంచెం కొంచెం పాకుతున్నట్టుంది, కానీ ఫ్లో రావట్లేదండి. ఓకే అమ్మ, అది సాధన చేసే దాన్ని బట్టి ఆధారపడుతుంది అనమాట. ఒకసారి మనం లలితా సహస్రనామాలు ఒక్కసారి పారాయణం చేసుకున్నంత మాత్రాన ఇమీడియట్లీ రిజల్ట్ రాదు. ముందుగా దాని అవగాహన తెచ్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. అమ్మవారి ఏం చెప్పాలని అనుకుంది అంటే ఆ సహస్రనామాల్లో ఏం చెప్పాలి అని అనుకున్నారు అనే తత్వాన్ని బోధపడిన తర్వాత మీకు ఇవన్నీ క్లియర్ అవుతాయి అనమాట. మీకు ఆ ప్రాబ్లం అంటే ఈ కుండలిని వ్యవస్థ విధానం అన్నది యోగాభ్యాసాల్లో సంబంధించి ఉంటుందన్నమాట. దీని వెనకాల చాలా గూఢమైనటువంటి రహస్య విధానం అన్నది ఒకటి ఉంది. సో మీకు ఎగ్జాక్ట్గా ఏం కావాలి అన్నది స్పెసిఫైక్గా మీకు అర్థమైన తర్వాత వీటన్నిటి చేసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉంది అని అనుకోండి. సో అది హీల్ అవ్వాలి అని అంటే ముందు మీరు ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతూ ఉన్నట్టు ఊహించండి. మీ ఎముకలు చాలా దృఢంగా అవుతూ ఉన్నట్టుగా ఊహిస్తూ వచ్చారు అని అంటే అది అలాగే తయారవుతుంది అనమాట. మీ వెన్నెముక ఇనప కండరాల్లాగా తయారైనట్టుగా ఊహించండి. ఆటోమేటిక్ అలాగే అయి తీరుతుంది అనమాట. అమ్మవారిని నమస్కారం చేసుకునేసి అనుకుంటూ ఉండండి, ఊహిస్తూ ఉండండి. అమ్మవారి యొక్క శక్తి మీ లోపల ప్రవేశిస్తుంది, ఖచ్చితంగా అన్ని క్లియర్ అవుతాయి. దట్స్ ఇట్ అండి. ఓకే అండి. స్త్రీలలో చాలా ఎక్కువగా వెన్నెముక సమస్యతో బాధపడతారు. ఈరోజు చాలా మంచి విషయం తెలియజేశారు. వారి కోసం మరొక కాల్. హలో. నమస్తే అండి. నమస్కారం అండి. హలో నమస్తే. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది భీమడోలు అండి, వెస్ట్ గోదావరి. ఓకే అండి, మీ సందేహం ఏంటో గిరీష్ గారు ఉన్నారు, చెప్పండి. హలో. మాది భీమడోలు మేడం. మీ పేరండి? మా పేరు రాజారావు అండి. చెప్పండి రాజారావు గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నా పేరు రాజారావు అండి. నాకు 40 సంవత్సరాలు. నాకు డిగ్రీ అయిపోయింది. ఏం చేసినా అసలు బాగుంటలేదు సార్. సార్ని ఇప్పటి నుంచి కలుగుతూ ఉంటున్నాను. ఓకే, అంటే వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ ఎక్స్పెక్టింగ్ అండి? మీకు ఏం సాధించుకోవాలనుకుంటున్నారు? యూ వాంట్ టు ఎర్న్ ఆర్ లేకపోతే జాబ్ ఆర్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా? సార్ నమస్తే సార్. మీరు టీవీ చూడకుండా డైరెక్ట్గా మీ క్వశ్చన్ ఏంటని అడిగితే ఐ థింక్ ఫోన్ లైన్ కలిసిందండి. చాలా మంది ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి కాల్ చేయడానికి. ఫోన్ లైన్ కట్ అవుతుంది, మరోసారి ప్రయత్నం చేయండి. హలో, నమస్కారం అండి. మీ సందేహం ఏంటో తెలియచేయండి. హలో, నాకు హరిశంకర్ అండి. చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు, చెప్పండి. మీ సందేహం ఏంటి, మీ ప్రశ్న ఏంటి? హలో. ఒకటి, పాపం అంటే ఏంటి, తర్వాత పాపం యొక్క పరిహారం ఎలా జరుగుతుంది? ఓకే, పాపం చూడండి. అంటే ఈ పాప పుణ్యాలు అనేవి ఎక్కడి వరకు ఉంటాయనంటే రిలీజియస్ కాన్సెప్ట్ల వరకు మాత్రమే ఉంటుందనండి. వెన్ స్పిరిచువాలిటీలోకి వచ్చినప్పుడు పాపం లేదు, పుణ్యం లేదు. ఓకే, మనం పెట్టుకున్న కట్టుబాట్లలో ఇది ఒక భాగం అవుతుంది. పాపము అని ఒక కింద కన్సిడర్ చేయాలి అని అంటే ఐ విల్ సే ఓన్లీ వన్ థింగ్. ఆధ్యాత్మికంగా కానీ, మానసికంగా కానీ, లేదా శారీరకంగా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏదైనా సరే, అది మీ లోపల నుంచి పుట్టుకొని వచ్చింది ఏదైనా సరే, అది పాపం, అది విషం. సో ఇది కాకుండా ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని బలవంతులను చేసేది అది ఏదైనా సరే అది పుణ్యమే. ఓకే, ఇక అది పాప ప్రక్షాళన కావాలి అని అంటున్నారు కదా, నేను ఇదే చెప్తున్నాను. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేది, మానసికంగా అభివృద్ధి చెందేది, శారీరకంగా అభివృద్ధి చెందే ఏ విషయాన్ని మీరు పట్టుకున్న ఆ పాప ప్రక్షాళన జరిగినట్టే. మనిషి ఎప్పుడైతే చైతన్యవంతుడై 10 మందికి సహకారంగా ఉండి భగవతత్వాన్ని కలిగి ఉంటాడో అది పాప ప్రక్షాళనకి మెయిన్ పునాదండి. ఆటోమేటిక్గా అన్నీ క్లియర్ అవుతుంది అనమాట. నువ్వు బతకడమే కాకుండా 10 మందికి మార్గం చూపించాలి. అండ్ అదేవిధంగా మిమ్మల్ని మీరు వృద్ధిలోకి తీసుకుని వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్క మానవుని యొక్క పుట్టుకకు అర్థం ఏంటి అని అంటే తన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ ఇతరులకి సహకారంగా ఉంటూ ఉన్నత స్థితికి వెళ్తూ ఉండటమే మనిషి యొక్క ప్రధానమైనటువంటి జన్మకి అర్థం అనమాట. దీన్ని దాటి ఎవరైనా ప్రయత్నం చేస్తే అది పాపమే, అంతే అండి.
ఓకే అండి. ఇక గిరీష్ గారు, చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. ఎంతో మంది కాల్ చేస్తుంటారు, మేము అనేక ఆర్థిక సమస్యలు చిక్కుకున్నామని చెప్పేసి. మీరు దానికి ప్రత్యామ్నాయంగా కుబేర ప్రక్రియ నిర్వహిస్తున్నారు. దీని విధి విధానం ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారు. అండ్ ఫస్ట్ థింగ్ అండి, అంటే ఇప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు అనమాట, ఏమైనా టిప్స్ చెప్పేస్తారా, లేకపోతే ఇంకేమన్నా రెమెడీస్ చేసుకుందామా, అది ఇది అని చెప్పేసి. ఇది నాకు యాక్చువల్లీ ఏంటంటే, ఈ క్వశ్చన్ నాకు చాలా రోజుల నుంచి నన్ను వెంబడించేదనమాట. ఇప్పుడు బయట మనకి మార్కెట్లో చాలా ఉంటాయన్నమాట, డిఫరెంట్ సబ్జెక్ట్. ఈ యంత్రం పెట్టుకొని మీరు గొప్పలు అయిపోతారు, అది ఇదని. ఆ యంత్రం పెట్టుకొని వాళ్ళే గొప్పలు అవచ్చు కదా, వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చారు? సో రెండవది, ఈ పూజ చేశారంటే మీరు గొప్పలు అయిపోతారా అని అంటారు. ఆ పూజ చేసేవాడు ఇంకెందుకు గొప్పవాడు అవ్వాలి? ఓకే, సో నాకు ఈ క్వశ్చన్ మార్క్ నన్ను ఉండేదన్నమాట. రేపు నేను క్లాస్ చెప్పిన తర్వాత నన్ను ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్పాలి. నేను పాటిస్తున్నాను, నేను చెప్తున్నాను. ఓకే, సో ఎకనామికల్గా నేను ఎంత గెయిన్ అయ్యాను అన్నది నాకు తెలుసు, నా స్టూడెంట్లు అందరికీ తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు ఒక్కొక్క మూమెంట్కి ఎలా చేంజ్ అవుతుంది అనేసి. ఈవెన్ నా మొదటి ఎపిసోడ్లు చూసిన వారికి ఇప్పుడు గిరీష్కి తేడా మీకే అందరికి కనబడుతూ ఉంటుంది అనమాట. ఎవరైనా యూట్యూబ్లో ఉంటుంది కావాలంటే చూడొచ్చు. ఇక్కడ ఏం చెప్తాను అంటే అండి, మైండ్ థియరీ అనేది ఒకటి ఉంటుందండి. ఈ వేదాంతం, భక్తి అన్నీ ఎవ్రీథింగ్ ఒకటే చెప్తున్నాయి అనమాట. హ్యూమన్ లైఫ్ గురించి వివరిస్తూ ఉన్నాయి. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే అవుతావు ఫైనల్గా. అయితే ఈరోజు మనకు ఆర్థికంగా చాలా వరకు వెనకబడిపోవడానికి ప్రధానమైన కారణం ఆర్థికపరమైనటువంటి భయం ఉండిపోవడం అనమాట. నేను డబ్బు భవిష్యత్తులో సంపాదించలేనేమో అన్నటువంటి ఆలోచన ఉన్నా కూడా వీళ్ళు డెవలప్ కారు. వీళ్ళు క్లారిటీ లేకపోవటం. అందరూ ఏమనుకుంటుంటామంటే కష్టపడితే డబ్బు వస్తామని అంటాం. కష్టపడితే డబ్బులు రాదు, కష్టమే వస్తుంది. ఇష్టపడితే డబ్బులు వస్తాయి. లైఫ్ని ఇష్టపడాలి, నేను ఎదగాలి, నేను గొప్ప స్థితికి వెళ్ళాలి అని అనుకుంటే గొప్ప వాళ్ళు అవుతారు. సో కష్టపడి మనం ధీరుభాయ్ అంబానీ కావచ్చు, లేకపోతే రతన్ టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, లేకపోతే మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, కష్టపడి పనిచేయలే, ఉపయోగించుకున్నారు, గొప్పవాళ్ళు అయ్యారు. కష్టపడి పనిచేసే వాళ్ళు కష్టపడి వాళ్ళ ఇండస్ట్రీలోనే పనిచేసుకుంటూ ఉన్నారనమాట. తెలివితేటలు కలిగి ఉండటం, గొప్ప విజువలైజేషన్. ఎస్, నేను చాలా గొప్ప అవ్వాలి. మ్యాక్సిమం మన అందరికి ఇళ్లలో ఏం చెప్తారండి, ఫస్ట్ థింగ్, నువ్వు ఎలాగైనా సరే పెద్ద అయిపోయి ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలి నాయనా అని చెప్పేసి అంటారు. ఇంకేం చెప్పరు. ఎవరైనా నువ్వు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి, నువ్వు చాలా గొప్పవాడు అవ్వాలి, కొన్ని లక్షల మందికి జాబులు ఇవ్వాలని చెప్పి ఏ తల్లిదండ్రులైనా చెప్తారా? ఎందుకనంటే భయం. ఎక్కడ బిజీ అయిపోతే ఇళ్లలో ఉండలేరేమో, తర్వాత వ్యాపారాల్లో అందరిని చూస్తూ ఉంటారు. మీరు ఎక్కువగా ఫెయిల్యూర్ కేసెస్ని చూస్తున్నారు, సక్సెస్ఫుల్ కేసెస్ని చూడరు. ఏ రిలయన్స్ని చూడొచ్చు కదా, చాలా సక్సెస్ఫుల్ కేసు. ఏం అదానీస్ చూడొచ్చు కదా, వీళ్ళని చూడొచ్చు కదా, వీళ్ళని చూడమంటే వాళ్ళు వేరే అని అంటారు. మనకు కావాల్సింది ఏంటంటే మా బాబాయో మా పక్కింటి వాళ్ళు ఇంకెవరో కనుక బిజినెస్లో ఫెయిల్యూర్ అయ్యారంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి నువ్వు ఫెయిల్ అయిపోతావు అని. మనం వాళ్ళతో కంపారిజన్ కాదు, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి యొక్క శక్తి సామర్థ్యాలు వారిది. సో కాబట్టి గొప్ప ఆలోచనలు కలిగి ఉండాలి. అలాంటివి మనకి లేవండి. ఇతర దేశాలతో మనం పోల్చుకున్నట్లయితే మన దేశం ఎందుకు ఇంకా పేదరికం, దౌర్భాగ్యం అంటే మనం 50,000 నెలకు వచ్చిందంటే చాలు, ఇంక బతికేస్తాం, ఇంక తిరిగి లేదు, అంతే. ఆటోమేటిక్ ఒక కారు కొనుక్కునేసామా, ఇల్లు కట్టేసామా, చాలు, ఇంక అవసరం లేదు అని ఉంటుంది. ఇలా కాదనమాట. 100 మందికి అవకాశాన్ని ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ రావాలి అని అంటే డబ్బు మీద శ్రద్ధ పెట్టాలి. కాలానుగుణంగా మనం మారిపోయామన్నమాట. నిజం చెప్పాలి అని అంటే ఈ యొక్క విదేశీ పోకడలకు అలవాటు పడిపోయేసి, అంటే పాశ్చాత్య దేశస్తులు మనల్ని బానిసలుగా పెట్టుకొని అలవాటు చేశారు కాబట్టి మనం ఆ డబ్బు అనే విషయంలో బానిసలుగా ఉండడానికి అలవాటు పడిపోయాం. ఎవరైనా సరే అనుకుంటే గొప్పవాళ్ళు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, ఇది భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి హక్కు. సో వీటన్నిటి గురించి వివరణాత్మకంగా కుబేర ప్రక్రియలో ఉంటుందండి. గిరీష్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మా ప్రేక్షకులు అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా ఉదాహరణంగా, చమత్కారంగా ఎంతో బాగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. చూశారు కదండి, స్పిరిచువల్ సైంటిస్ట్ ఈకే గిరీష్ గారిని కలిసి మరి మేమీ సమస్యలు, సందేహాలని నివృత్తి చేసుకోవాలి, వారు నిర్వహించే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాళ్ళ అద్వైత క్రియ. నమస్తే. వివరాలకు సంప్రదించండి అద్వైత క్రియ ఈకే గిరీష్, కార్మిక్ ఆస్ట్రో ఎక్స్పర్ట్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ ప్లాట్ నెంబర్ 939, రోడ్ నెంబర్ 48, అయ్యప్ప సొసైటీ, ఆపోజిట్ లైన్ CGR ఇంటర్నేషనల్ స్కూల్, ఆపోజిట్ మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, మాదాపూర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 8125162927, 8179560504. Anchor dress courtesy by Master Weavers, Dilshuk Nagar, Hyderabad.